తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ సమాజమంతా చేసుకునే పండుగ వినాయక చవితి పండుగ అని స్వాతంత్ర్యోద్యమం సందర్భంగా బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్రలో వినాయక చవితి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారని, ఆ తర్వాత దేశమంతా ఈ సంస్కృతి వ్యాపించిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరం పట్టణం 5వ వార్డు నరసాగ్రహారంలో అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో వరసిద్ది వినాయక 26వ వార్షికోత్సవాల సందర్భంగా నిర్వహించిన అఖండ అన్న సమారాధనను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గత 26 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా అందరూ కలిసి సమైక్యంగా ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం స్వయంగా భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు కొడికలపూడి గోవిందరావు, గాదిరాజు సుబ్బరాజు, టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, బీజేపీ నర్సాపురం పార్లమెంట్ కన్వీనర్ పేరిచర్ల సుభాష్ తో పాటు కూటమి నాయకులు అల్లూరి సీతారామరాజు యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. భీమవరం 5వ వార్డులో శ్రీ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం పేరుతో గత 26 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా వినాయక చవితి ఉత్సవాల్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈరోజు అన్న సమారాధన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదైతే వినాయక చవితి, వినాయకుడు యొక్క ప్రాచుర్యం మనందరికీ కూడా తెలుసు. వినాయకుడు ఆదిదేవుడు. మనం వేరే దేవుణ్ణి ఎవరన్నా పూజించాలన్నా కానీ ముందు వినాయకుడిని పూజించిన తర్వాత మాత్రమే మరో దేవుణ్ణి పూజిస్తామనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. వినాయకుడిని పూజించడం వల్ల మనం తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఎటువంటి అవిఘ్నము లేకుండా దిగ్విజయంగా పూర్తి అవుతాయనేటువంటి విశ్వాసం, నమ్మకం మనందరికీ కూడా ఉన్నది. కేవలం భారతదేశంలోనే కాదు, అనేక దేశాల్లో వినాయకుడిని పూజించేటువంటి సాంప్రదాయం ఉంది. ఇండోనేషియాలో అయితే ఆ దేశ కరెన్సీ మీద వినాయకుడి ఫోటోని ముద్రించి అక్కడ కరెన్సీ చలామణి అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఒకప్పుడు వినాయక చవితి ఇళ్లలో పరిమితమైనటువంటి సర్పం, ఇళ్లలో పూజలు చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది ఎవరింట్లో వారింట్లో. అదే స్వాతంత్రోద్యమ కాలంలో ఏదైతే లోకమాన్య బాల గంగాధర్ తిలక్ ఉన్నారో బయటకు వచ్చి సత్యాగ్రహాలు చేస్తే అరెస్ట్ చేస్తున్నారు, హింసిస్తున్నారు. కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో, పందిళ్లలో వినాయక చవితి చేసేటువంటి సాంప్రదాయాన్ని ప్రజలు గుమిగూడి సాంప్రదాయానికి ఆ రోజు లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గారు శ్రీకారం చుట్టారు మహారాష్ట్రలో. ఆ తర్వాత కాలంలో దేశమంతా వ్యాపించింది. ఇళ్లల్లో పూజలు చేసుకోవడం పాటు ఈ విధంగా బహిరంగ ప్రదేశాల్లో ఈ విధంగా హిందూ సమాజం అంతా కూడా కలిపి చేసుకునేటువంటి పండుగ. అదేవిధంగా మనం అనేక పండుగలు చేసుకున్నప్పటికీ కూడా కేవలం వినాయక చవితి నాడు మాత్రమే ఈ స్థాయిలో భారీగా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ప్రత్యేకత ఈ సంవత్సరం కూడా అందులో భాగంగా చేస్తున్నారు. కాబట్టి మరి ఈ అల్లూరి సీతారామరాజు యువజన సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని పేరు పేరున అందరినీ కూడా అభినందిస్తూ రాబోయేటువంటి కాలంలో మరింతగా ఈ ఉత్సవాలు నిర్వహించాలని కోరుతూ, మరి ఈ ప్రాంతంలో ప్రజలంతా కూడా వారు తలపెట్టినటువంటి కార్యక్రమాలు కానీ, వ్యాపారాలు కానీ అన్నీ కూడా ఎటువంటి అవిఘ్నం లేకుండా దిగ్విజయంగా పూర్తి కావాలని ఆ వినాయకుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. అల్లూరి సీతారామరాజు యువజన సంఘం తరఫున గత ఈ 26 సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుడు గణేష్ ఉత్సవాలతో పాటు అన్నసంతర్పణ దాదాపు 2000 మందికి ఏటా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన కేంద్ర ఉప మంత్రి వర్యులు మన శ్రీనివాస్ వర్మ గారికి మా సంఘం తరఫున ఆయన విచ్చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భీమవరం పట్టణ వ్యాప్తంగా చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా స్థానిక 26వ వార్డులోని రెడ్డి కాలనీలో సిద్ధి గణపతి తృతీయ వార్షికోత్సవాల ముగింపును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సతీమణి సత్యవాణి చేతుల మీదుగా అన్న సమారాధన ప్రారంభించగా ముఖ్య అతిథిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొడికలపూడి గోవిందరావు పాల్గొన్నారు. 2000 మందికి అన్న సమారాధన నిర్వహించారు. అనంతరం స్వామివారి లడ్డూ ప్రసాదం వేలం నిర్వహించగా కొప్పర్తి రవిబాబు 20,000కు సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాగిత వెంకటరమణ, బండి రమేష్ కుమార్, రామాయణం రమేష్ బాబు, రామాయణం ప్రసాద్, వానపల్లి సూరిబాబు, చిన్ని బాబురావు తదితరులు పాల్గొన్నారు.
భీమవరం 26వ వార్డులోని శ్రీ సిద్ధి గణపతి ఆలయంలో తృతీయ వార్షికోత్సవ సందర్భంగా వినాయక చవితి చతుర్థోత్సవాలని 3 రోజులు దిగ్విజయంగా నిర్వహించాం. ఈ సందర్భంగా భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారి సతీమణి సత్యవాణి గారు వేచేసి అన్న సమారాధన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ సమారాధనలో సుమారుగా 2000 మంది సమారాధనలో పాల్గొన్నారు. అలాగే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల జనసేన అధ్యక్షుడు శ్రీ కొడుకులపూడి గోవిందరావు గారు కూడా ఈ అన్న సమారాధనలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. భీమవరం 32వ వార్డులోని ఎస్ఎల్వి శివశ్రీ భద్రగౌరి ఎన్క్లేవ్ లో ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ పెన్మెన్స శ్రీనివాసరాజు, సీఈఓ అండ్ డైరెక్టర్ వేగేసిన అప్పల నరసింహారాజు, నాని ఆధ్వర్యంలో అపార్ట్మెంట్స్ కమిటీ అధ్యక్షులు పచ్చిగోళ్ల సత్యనారాయణ నేతృత్వంలో వినాయక చవితి పంచమ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 3వ రోజు స్వామివారి లడ్డూల వేలంపాట జరిగింది. పెద్ద లడ్డూను పొత్తూరి కృష్ణంరాజు, గీత దంపతులు 23,000 రూపాయలకు, చిన్న లడ్డూను డాక్టర్ సత్యనారాయణరాజు, దేవి దంపతులు 8,300 రూపాయలకు వేలంలో దక్కించుకున్నట్లు పచ్చిగోళ్ల సత్యనారాయణ తెలియజేశారు. అనంతరం అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎస్ఎల్వి శివశ్రీ భద్రగౌరి ఎన్కేఎం నందు మనం 5వ సంవత్సరం వినాయక చతుర్దశి 3వ రోజు కూడా పూర్తి చేసుకున్నాం. ఈ వినాయక చవితికి విరాళాలు మన అపార్ట్మెంట్లో కూడా చాలా బాగా ఇచ్చి ఈ పండగ చాలా అద్భుతంగా జరిగేటట్టు చేశారు. అలాగే ఈరోజు లాస్ట్ రోజు పూజ కూడా పూర్తయింది. మరి మనం అనుకున్నట్టుగానే 3 రోజులు చాలా బాగా జరిగింది కాబట్టి మన అపార్ట్మెంట్ వాసులందరికీ కూడా మన వినాయకుని ఆశీస్సులు దీవెనలు ఉండాలని నేను మరీ కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు జరిగిన లడ్డూ పాటలో పాడుకోవటానికి పురుషుల కంటే ఎక్కువ మహిళలే బాగా ముందుకు వచ్చి చాలా హుషారుగా ఈ పాటలో పాల్గొన్నారు. ఈ పాట మొదటి లడ్డు పాడినటువంటి మన బి బ్లాక్ లో 102 మన పొత్తూరి కృష్ణరాజు గారి భార్య గీత మేడం గారు అండ్ ట్రూప్ వాళ్ళు పాడుకున్నారు. వాళ్ళకు కూడా మన ఎస్ఎల్వి కమిటీ తరఫున, నా తరఫున, అందరి తరఫున కూడా వారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అలాగే 2వ లడ్డు పాట, ఆ పాట పాడి దక్కించుకున్నటువంటి G15 డాక్టర్ సత్యనారాయణరాజు గారు, శ్రీమతి దేవి గారి దంపతులు ఇద్దరు కూడా ఈ 2వ లడ్డు పాట 8,300 రూపాయలకు దక్కించుకున్నారు. వారికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ మన కమిటీ తరఫున, అందరి తరఫున కూడా వారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ పాట 23,000 రూపాయలు. అలాగే ఈ పాట పాడుకున్న వారికి మన అపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా, అందరికీ కూడా ఆ విఘ్నేశ్వర స్వామి కృప ఎల్లప్పుడూ ఉండాలని మనం అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం.
గౌరీ ఫ్యామిలీలో వినాయకుడి ప్రథమ పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో మా ప్రెసిడెంట్ గారైన సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మిగతా ఎస్ఎల్వి సభ్యుల అందరి సహకారంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నాము. కొల్లేరు తీర ప్రాంత ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడు సమతానగర్ పరిధిలో ముంపుకు గురైన చెంచుల కాలనీ ఉప్పుటేరు వరద ఉధృతిని పరిశీలించారు. అనంతరం పునరావాస కేంద్రంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు పిల్లా నరసింహారావు ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన భోజన సదుపాయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు అల్లాడి బాబీ, జానకి సుమంత్, గోపి, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం ఆకివీడు పట్టణంలో 17వ వార్డు సమతానగర్లో ఇక్కడ చెంచుల కాలనీ ఈ యొక్క చినకాపురం డ్రైను ఇది ఉప్పుటేరు బ్రిడ్జి ఉప్పుటేరులో కలుస్తుంది. ఇది పొంగటం వల్ల ఇక్కడ ఉన్న చెంచుల కాలనీలోకి గండిపడి మరి వాటర్ అంతా కూడా కాలనీలోకి వెళ్ళడం జరిగింది. మరి దీన్ని ముందుగా గ్రహించి ఈ వార్డు మన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కారంపూడి సుమంత్ గారు, అలాగే మన తెలుగుదేశం పార్టీ వార్డు ఇన్ఛార్జ్ గారు గోపి గారు మరి ఇమ్మీడియట్గా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి వెంటనే కలెక్టర్ గారు కూడా స్పందించి మరి ఇక్కడున్న మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా సన్నద్ధమై ఇక్కడున్న గ్రామ ప్రజలు, అలాగే ఇక్కడున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వచ్చి మరి అప్పటికప్పుడు 600 బత్తాలు తీసుకొచ్చి ఇళ్లలోకి వాటర్ వెళ్ళకోకుండా ఇక్కడ గండు కూడా కూర్చడం జరిగింది. మరి ఈరోజు మా టౌన్ పార్టీ అధ్యక్షులు పిల్లా నరసరావు గారు, బాబులు గారు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు అల్లాడి బాలాజీ గారు మరి అందరి యొక్క సౌజన్యంతో ఈరోజు ఉప్పుడేరు బ్రిడ్జికి కూడా పొద్దున్న వెళ్ళి అక్కడ సందర్శించడం కూడా జరిగింది. మరి స్థానిక శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణరాజు గారు కూడా అక్కడ ప్రొక్లైన్ పెట్టి ఎక్కడైతే ఇక్కిస్ ఎక్కువగా ఉండే వాటర్ డ్రైన్ ఫ్లో ఆపకుండా ఉంటుందో దానివల్ల ఏమవుతుందంటే పొంగి ఈ యొక్క ఇళ్లలోకి రోడ్ల మీద కూడా రావడం జరుగుతుంది. మరి దీన్ని గ్రహించి మరి ఇరిగేషన్ అధికారులతోటి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి మరి అందరితో కూడా మాట్లాడి మరి స్థానిక శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణరాజు గారు కూడా అక్కడ ప్రొక్లైన్ తోటి ఆ చట్టాన్ని తీసే పనిలో కూడా ఆయన కూడా మరి ముందు చూపుగా ఇవన్నీ కూడా పురమాయించడం జరిగింది. మళ్ళీ ఈరోజు మరి మా పిల్లా నరసరావు గారు ఆధ్వర్యంలో అక్కడ మన హై స్కూల్లో ఉన్న సెంచు కాలనీలో ఉన్న నివాసం ఉన్న సుమారు 200 మందికి ఇలా భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే ఇక్కడున్న మా వార్డు ఇన్ఛార్జి కారంపూడి సుమంత్ గారు కూడా నిత్యం ఇక్కడ ప్రజలతో మమేకమయ్యి ఎవరికే ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు మరి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడంలో మరి ఆయన ముందుగా ఇక్కడున్న అభినందనలను కారంపూడి సుమంత్ గారిని అలాగే వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ గోపి గారిని అందరినీ కూడా అభినందిస్తూ మరి ఇలాంటి ముందస్తు చర్యలు తీసుకున్నందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ముందు ఇలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం ఎక్కడైతే ఫ్లో ఉందో అక్కడ అన్ని చోట్ల కూడా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పర్యటించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా చూసుకోవడం జరుగుతుంది. అమెరికా, జర్మనీ దేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులను ఏర్పాటు చేసిన గీతా స్కాలర్షిప్ ఈ ఏడాది ముగ్గురికి అందించినట్టు భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు చెప్పారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు మాట్లాడుతూ సుమారు 40 సంవత్సరాల క్రితం గీతారాజ్ అనే ఇంగ్లీష్ అధ్యాపకురాలు ఉండేవారని, ఆమెపై అభిమానంతో అప్పటి విద్యార్థినులు ఆమె పేరుతో ఈ స్కాలర్షిప్ ను ఏర్పాటు చేశారని వివరించారు. కళాశాల అల్యూమినీ అసోసియేషన్ ద్వారా ప్రతి ఏడాది ఒక్కొక్కరికి 25,000 రూపాయలు చొప్పున ముగ్గురికి ఈ స్కాలర్షిప్ ను అందజేస్తున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అల్యూమినీ అసోసియేషన్ చెందిన ఎం అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్కాలర్షిప్స్ ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో వాళ్ళకి కంగ్రాచులేషన్స్. అలాగే అట్ ది సేమ్ టైం మన ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో అల్యూమినీ అసోసియేషన్ అనేది కూడా చాలా ఎక్స్ట్రాడినరీ. రెగ్యులర్గా అన్ని యాక్టివిటీస్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. సో దాంట్లో భాగంగా ఫస్ట్ 4 బ్యాచెస్ కలిపి అప్పుడులో గీతా మేడం అని ఇంగ్లీష్ టీచర్ ఆవిడ వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, గీతా మేడం మాకు సొంత తల్లిలాగా చూసుకున్నారని నేను గుర్తుపెట్టుకుని అదే ఆవిడ పేరు మీదనే ఇంకా మిగతా పాయింట్స్ కూడా కలిసి ఈరోజు స్కాలర్షిప్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ప్రతి సంవత్సరం సివిల్లోని, మెకానికల్లోని, అలాగే ఈసీఈలో కూడా మంచి గర్ల్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతున్నది. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఓన్లీ మెరిటే కాకుండా మిగతా యాక్టివిటీస్ అన్ని కూడా కన్సిడర్ చేసే స్క్రీన్ చేసే ఇవ్వడం జరుగుతున్నది. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, ఎలా డెవలప్ అవుతున్నారు, అవన్నీ కూడా కన్సిడర్ చేసే ఇలా ఇవ్వడం జరుగుతున్నది. ఈరోజు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలంటే ఆ చివరున్న అమ్మాయి మెకానికల్ అమ్మాయి యాక్చువల్గా ఇప్పుడు ఆవిడ కొంచెం ఏజ్ పెద్దదైనా సరే ఆ పిల్లలు కూడా ఉన్నారు. ఆవిడ అంతటా ఎంసెట్లో కూడా
బయట తీసుకుంటూ కోచింగ్ తీసుకుంటూ మన ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ డిపార్ట్మెంట్లో రావడం జరిగింది. సో మెకానికల్ డిపార్ట్మెంట్ ఇప్పుడు కూడా క్లాస్ టాపర్ అవ్వడం ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి అలాగే మిగతా ఇద్దరు విద్యార్థులకు కూడా కంగ్రాచులేషన్ చెప్తాను. సో వన్స్ అగైన్ మీకు కంగ్రాచులేషన్స్. మా కాలేజీలో ఓల్డ్ స్టూడెంట్స్ గీతా స్కాలర్షిప్ అని ఓన్లీ గర్ల్స్ స్టూడెంట్స్కి, అంటే గీతా మేడం గారనే ఆవిడ ఫ్యాకల్టీగా మన దగ్గర ఇక్కడ పనిచేశారు, ఆవిడ కాలం చేశారు. ఆవిడ పేరు మీద ఆవిడ దగ్గర చదువుకున్న స్టూడెంట్సే ఫస్ట్ 4 బ్యాచ్ స్టూడెంట్స్ స్కాలర్షిప్ అని పెట్టడం జరిగింది. పెట్టి ప్రజెంటు ఈసీఈ, సివిల్, మెకానికల్లో ఉన్న ఒక అమ్మాయికి అంటే గర్ల్స్ స్టూడెంట్స్కి ఆ స్కాలర్షిప్ ఇస్తున్నారు. నిజంగా ఏంటంటే అది ప్రోత్సాహం చేసి ఇప్పుడున్న పిల్లల్ని బాగా చదువుకుని ముందుకు రావడానికి వాళ్ళు చాలా దూరదృష్టితో ప్లాన్ చేసి వాళ్ళు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఇప్పుడు తీసుకున్న స్టూడెంట్స్ కూడా ఇది యూటిలైజ్ చేసుకుని మంచి వృద్ధిలోకి వచ్చి ఇలాంటిది వీరు కూడా కంటిన్యూ చేస్తారని భావిస్తున్నాను. స్టూడెంట్స్ వచ్చేసరికి 25,000 పర్ స్టూడెంట్ మేము స్కాలర్షిప్, మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఈసీఈ నుంచి ఒక స్టూడెంట్ కండి, అలాగే సివిల్ నుంచి అండ్ మెకానికల్ నుంచి ఒక గర్ల్ స్టూడెంట్కి మా అసోసియేషన్ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. భీమవరం పట్టణం నరసాగ్రహారం 5వ వార్డులో శ్రీ సాయిలక్ష్మి టవర్స్ లో వరసిద్ది వినాయక స్వామి ద్వితీయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చవితి వేడుకలను పురస్కరించుకుని 2వ రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా చిన్నారుల నృత్య ప్రదర్శన, పిప్పళ్ల ప్రసాదరావు బృందంతో ఏర్పాటు చేసిన సంగీత కచేరీ భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రఘుపతి రాఘవ రాజారాం అనే పాటను వేణువు మీద ముక్కుతో గానాలాపన చేసి విశేష ప్రతిభను కనబర్చారు. వినూత్నంగా నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఉత్సవాల్లో కమిటీ సభ్యులు, భక్తులు, అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు.
థ్యాంక్ యూ సార్. ప్రసాద్ గారు మీకు చాలా ఓపిక చేసుకుని మా కోసం ఎంత దూరం వచ్చారు. చాలా ఓపికగా అడిగిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు అడిగిన పాటలు చాలా ఓపికగా చాలా పెనసొంపుగా చాలా ఆనందం కలిగింది సార్. ఇలాగే మేము పిలిచినప్పుడు రావాలని మేము కోరుకుంటున్నాం మా కమిటీ తరఫు నుంచి. థ్యాంక్ యూ సార్. భీమవరంలో సాయి లక్ష్మి టవర్స్లో మరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్క తాటి మీద ఉండి గణపతి నవరాత్రులు ఈ 2వ సంవత్సరం ఎంతో వైభవంగా దంపతులందరూ కూర్చొని చక్కగా పిల్ల పాపలు అందరూ వచ్చి ఈ మహోత్సవాన్ని జరుపుకోవడం భీమవరానికి తలమానికంగా చెప్పుకోవచ్చు. మరి వీరందరి యొక్క ఈ మహోత్సవ కార్యక్రమాన్ని ఈ 2వ రోజు కార్యక్రమంలో నాకు కొంత భాగాన్ని కల్పించి భగవన్నామ స్మరణతో తరింప చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ భీమవరం పట్టణం నరసాగ్రహారంలోని బీజేపీ నరసాపురం పార్లమెంట్ కార్యాలయం వద్ద వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 3వ రోజు పార్టీ పట్టణాధ్యక్షులు కాయిత సురేంద్ర, హేమలత దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ, వెంకటేశ్వరీదేవి దంపతులు పాల్గొని సురేంద్ర దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నరసాపురం పార్లమెంట్ కన్వీనర్ పేరిచర్ల సుభాష్, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట గంగరాజు, అడబాల శివ, చెరుకూరి కృష్ణంరాజు, అల్లూరి శివరామరాజుతో పాటు కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కాళ్ల మండలం కోపెల్ల గ్రామంలో వినాయక చవితి సందర్భంగా మంచినీటి చెరువుగట్టు వద్ద గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఆదివారం అఖండ అన్నసమారాధన నిర్వహించారు. గత 35 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించి 2వ రోజున పెద్ద ఎత్తున అన్నసమారాధన నిర్వహిస్తున్నామని ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలియజేశారు. అన్నసమారాధనకు ప్రధాన దాతగా సహకారం అందించిన మద్రాసుకు చెందిన గుగ్గిలపు శ్రీనివాస్ ను పలువురు అభినందించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా 1000 మందికి పైగా భక్తులు ఈ అన్నసమారాధనలో పాల్గొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించారని కమిటీ నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోతుల అయ్యప్ప, కొయ్య నాగబాబు, వి ప్రసాద్, రామకోటి, నారాయణపరపు శ్రీనివాస్, గుత్తుల శ్రీనివాస్, నారాయణపరపు రవి, గుగ్గిల పాపారావు, నారాయణపరపు వీరాస్వామి, ఇసుకపల్లి సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. ఏళ్లుగా ఈ ప్రాంతంలో మంచినీటి చెరుగట్టు చేస్తున్న శ్రీ వరసిద్ధ వినాయక స్వామి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఇక్కడ ఏంటంటే కులమతి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా కమిటీ వారు ఈ కులం ఆ కులం అనకుండా అందరూ కూడా కలిసిమెలిసి చేసుకుంటూ ఇవాళ 2వ రోజుగా స్వామివారి ఫస్ట్ రోజు పూజ జరిగింది. 2వ రోజుగా అఖండ అన్నసమారాధన కార్యక్రమం గ్రామస్తుల సహకారంతో ఇక్కడ కమిటీ వారి సహకారంతో అఖండ అన్నసమారాధన కార్యక్రమం దాదాపు 1000 మందికి ఇక్కడ అఖండ అన్నసమారాధన కార్యక్రమం జరుపుతున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా గ్రామస్తుల సహకారంతో కమిటీ వారు ఉత్సాహంతో ప్రతి సంవత్సరం కూడా స్వామివారు అలా చేయించుకుంటున్నారు. విగ్రహం ఫస్ట్ రోజు పూజ కార్యక్రమం, 2వ రోజు స్వామివారి అఖండ అన్నసమారాధన, అలాగే మేళ తాళాలతో భోగ మేళాలతో తీన్మూరు డప్పులతో రేపు 3వ రోజుగా స్వామివారు శోభాయాత్ర జరుగుతుంది. ఈ శోభాయాత్ర ఊరు నడువంటి నుంచి అలా తిరిగి చివరికి వెళ్ళేసరికి చేయటం జరుగుతుంది. కాళ్ళ మండలం కోపెల్ల గ్రామంలో మంచినీటి చెరువు వద్ద గత 35 సంవత్సరాల పైగా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు కులమతాలకు అతీతంగా ఈ వినాయక చవితి వ్రతమోత్సవాన్ని ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహించి సాంప్రదాయబద్ధంగా మరి 2వ రోజునే అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ అన్న సమారాధనలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈ ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు, పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ కూడా వచ్చి ఈ అన్న సమారాధనలో స్వామివారి అన్న ప్రసాదాలు స్వీకరించడానికి భక్తి శ్రద్ధలతో రావడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే పూర్వం మన గ్రామాల్లో ఏ వాతావరణం ఉందో అదే వాతావరణం ఈ కోపెల్ల గ్రామంలో కనబడుతుంది. ప్రకృతి ఎలా ఉంటుందో, ఇక్కడ కాలువలు ఎలా ఉంటాయో అలాగే ఇక్కడ ఈ గ్రామ వాతావరణంలో ఈ పండుగని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ల ద్వారా ఎంతో మంది పేదల కడుపు నిండుతోందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. ఉండి నియోజకవర్గం మాకివీడులో గొట్టుముక్కల సత్యనారాయణరాజు సహకారంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లో భోజన పదార్థాలను రుచి చూశారు. ఈ సందర్భంగా గొట్టుముక్కల సత్యనారాయణరాజును అభినందించారు. అనంతరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోజనాలను ఆకివీడు జెడ్పీ హైస్కూల్లోని వరద బాధితులకు వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, బీజేపీ ఉండి నియోజకవర్గ కన్వీనర్ కోరా రామ్మూర్తి, బొల్ల వెంకట్రావు, గొండ్ల గణపతి, జనసేన పార్టీ ఆకివీడు పట్టణ అధ్యక్షులు బాబులు, అల్లాడి బాలాజీ, నంద్యాల శివ తదితరులు పాల్గొన్నారు.
పెద్దలు కొట్టుముక్కల సత్యనారాయణ రాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి అన్నా క్యాంటీన్ కి రావడం జరిగింది. దాదాపు 90 రోజులుగా ఇవాళ 90వ రోజు అన్నా క్యాంటీన్ కొట్టుముక్కల సత్యనారాయణ రాజు గారి కుటుంబం వారి సోదరులు కలిపి నిర్వహించడం జరుగుతూ ఉంది. రోజు దాదాపు 400 మంది నుంచి 500 వరకు కూడా ఇక్కడ భోజన వసతి వారు ఏర్పాటు చేయడం జరిగింది. సత్యనారాయణ రాజు గారి కుటుంబం ముందు నుంచి కూడా సేవా గుణం ఉన్నటువంటి కుటుంబం. వారి తండ్రి గారు ఎవరైతే ఉన్నారో పెద్దలు కీర్తిశేషులు కొట్టుముక్కల సుబ్బరాజు గారు కూడా ఈ ప్రాంతంలో జరిగేటువంటి అనేక దాతృత్వ కార్యక్రమాలకు ముందుండి నడిపించినటువంటి వ్యక్తి. మరి భగవంతుడు వారికి అన్ని అంగులు ఇచ్చాడు కాబట్టి వారికి ఉన్న దానిలో ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రతి కార్యక్రమానికి ముందుండి ఆర్థిక పరమైనటువంటి సహాయం చేస్తూ నడిపిస్తున్నటువంటి కుటుంబం సుబ్బరాజు గారు వారి కుమారుల యొక్క కుటుంబం. మరి గతంలో ఏదైతే అన్నా క్యాంటీన్ ఉండేదో 5 రూపాయలకి ప్రజల యొక్క ఆకలిని తీర్చాలని ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ క్యాంటీన్లు పెడితే దురదృష్టవశాత్తు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు అన్ని కూడా రద్దు చేసి మూసివేసినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 3 పార్టీల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు తిరిగి తెరవాలి, ప్రజల యొక్క ఆకలిని 5 రూపాయలకే తీర్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్రంలో చాలా చోట్ల తిరిగి ప్రారంభించడం జరిగింది. ఆకివీడు ప్రాంతంలో కూడా ఈ అసెంబ్లీలో మళ్ళీ తిరిగి ప్రభుత్వం ప్రారంభించకపోయినప్పటికీ మరి సత్యనారాయణ రాజు గారు వారి సొంత నిధులతో ప్రభుత్వం ఏ రకంగా అన్నా క్యాంటీన్ నిర్వహిస్తుందో అంతకన్నా మంచిగా కూడా ఇక్కడ అన్నా క్యాంటీన్ నిర్వహిస్తూ ఈ ప్రాంతంలో ప్రజల యొక్క ఆకలిని తీరుస్తున్నటువంటి వారి కుటుంబానికి మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన ఆకివీడు గ్రామంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 90వ రోజు ఇవాళకి ఏర్పడిన దగ్గర నుంచి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ఇవాళ 90వ రోజులో అడుగు పెట్టడం జరిగింది. ఇవాళ మన సెంట్రల్ మినిస్టర్ గారు అయినా సరే బీజేపీ శ్రీనివాస వర్మ గారు చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఆయనకి మాకు అనుబంధం ఇలా అనుకోకుండా ఆయన ఇక్కడ ప్రోగ్రాం ఉండటం వల్ల మన అదృష్టం కొలితే ఆయన చేతులతో ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. సంతోషం. ఈ ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అన్నా క్యాంటీన్ ఫస్ట్ గవర్నమెంట్ ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మన అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసినటువంటి మన గొట్టుముక్కు సుబ్బరాజు గారు అబ్బాయి సత్యనారాయణ రాజు గారు వారు ఈ రోజుతోటి 90 రోజులు అవుతుంది. మన అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఈ రోజుతో 90 రోజులు అవుతుంది. 90 రోజుల శుభ సందర్భంగా ఈ రోజు మన భారతీయ జనతా పార్టీ నరసాపురం పార్లమెంట్ ఎంపీ గారు అయినటువంటి భూపతిరాజ్ శ్రీనివాస వర్మ గారు మన కేంద్ర మంత్రి వర్యులు ఈ రోజు 90 రోజుల శుభ సందర్భంగా ఈ రోజు వచ్చి వారి చేతుల మీదుగా ఈ యొక్క అన్న ప్రసాదాన్ని వారు ప్రారంభించడం చాలా సంతోషం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం నర్సాగ్రహారంలో పూర్తిగా ధ్వంసమైన రహదారిని పరిశీలించి సీసీ రోడ్ నిర్మించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. శ్రీ ఉమా సోమేశ్వర గునుపూడి బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు 3,50,000 రూపాయల విలువ కలిగిన బియ్యం పంపిణీ, జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. కొల్లేరు వరద ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టామన్న జిల్లా కలెక్టర్ నాగరాణి. ఎమ్మెల్యే ట్రిబుల్ తో కలిసి ఆకివీడు మండలం ముంపు ప్రాంతాల పర్యటన. కొల్లేరు ముంపు ప్రాంత వాసులకు ప్రభుత్వం అండగా ఉంటుంది, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.